ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో లోపలేస్తామంటున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే విశాఖ జిల్లా నుంచి దొంగలించబడిన సుమారు 60 లక్షల రూపాయలు వాహనాలు అయితే రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 18 ఆటోలు 22 టూ వీలర్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన వద్ద కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఇప్పుడు దొంగతనాలు పాల్పడుతున్నారు. 18 వాహనాలు అలాగే స్కూటర్లు కూడా మీరు రికవర్ చేయడం అంటే వాళ్ళు ఏ రకంగా నిధులను అరెస్ట్ చేయడం జరిగింది? వీళ్ళందరూ ఎంఓ అబ్జర్వ్ చేసి కాల్ డేటా ఆధారంగా వాళ్ళని వెరిఫై చేసి పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళందరూ దీన్నే పూర్తిగా జీవనోపాధి చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందుకోసమే ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద 40 కేసుల్లో ఇప్పటికి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఎ హార్షర్ సెక్షన్. సార్ దీంట్లో ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయ్యారండి ఇన్వెస్టిగేషన్లో. దానిలో 5 ఇవాళ అరెస్ట్ చేశాము. దానిలో 3 దొంగతనానికి పాల్పడే వాళ్ళు, 2 రిసీవర్లు ఉన్నారు. మిగతా 3 వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తాం. సార్ ఇప్పుడు ఎవరైతే రికవర్ చేసిన వాహనాలు ఉన్నాయో ఆ వాహనదారులకు ఇచ్చే ప్రతిపాదన పెట్టారు. వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి మేము ఏ వెహికల్స్ అయితే డిటెక్ట్ అయ్యాయో ఆ కేసుల్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ డాక్యుమెంటేషన్ తెచ్చుకోమంటామండి. ఆ వెహికల్ వాళ్ళది అని చూపించడానికి కనుక వాళ్ళ వివరాలు తెచ్చుకుంటే వెరీ సూన్ రేపటి ఎల్లుండిలోనే వాళ్ళకి వెహికల్స్ అన్ని అప్పచెప్పడం జరుగుతుంది. సార్ ఇప్పుడు చూస్తున్నాం అంటే ప్రధానంగా అంటే వెహికల్స్ దొంగతనాలు పాల్పడుతున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర పెట్టిన నైట్ టైం పెట్టినవి అలాగే ఈ పార్కింగ్లో పెట్టిన వెహికల్ దొంగతనం చేస్తారు. అటువంటి చర్యలు ఏ రకంగా తీసుకుంటారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరైతే వెహికల్ ఓనర్స్ ఉన్నారో ఆటో కానీ టూ వీలర్ కానీ ప్రాపర్గా లాక్ చేసుకోవడం, అట్లానే అన్అసైన్డ్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ మీరు రోడ్ల మీద పార్క్ చేసేసి వదిలేస్తే వెహికల్ దొంగతనం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అట్లా జరగకుండా వాళ్ళు ఇంటి దగ్గరలో పెట్టుకోవడం కానీ, టూ వీలర్ అయితే అడిషనల్గా ఏదైనా చైన్ వేసుకోవడం లేదా సీసీ ఫుటేజ్ ఉండే దగ్గర పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సెక్యూర్. థ్యాంక్ యూ. చూసాం కదా ఓవరాల్గా అంటే దీనికి సంబంధించి ఈ కాకినాడే కాదు చుట్టుపక్కల దొంగతనాలు పాల్పడుతున్న వారిని ఇప్పటికీ 8 మందిని గుర్తించాం. అలాగే 5 అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా అంటే సుమారు 60 లక్షల రూపాయలు సొత్తు ఎవరైతే మా పోలీస్ ఉన్నారో వారంతా కూడా రికార్డ్ జరిగింది. ఎవరైతే బాధితున్నారో బాధితులకి వెంటనే వారు పోగొట్టుకున్న సొమ్ము రిటర్న్ ఇచ్చేలా కూడా ఇప్పటికే వారికి చెప్పడం కూడా జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, కాకినాడ జిల్లా కాకినాడ నుంచి. అప్డేట్ చేసే ముందు బుల్టెన్లో